సో ఇవన్నీ డేట్స్ ఇవన్నీ ఆ, కథలో కూడా ఇంపార్టెంట్. అందుకే వాటిని నొక్కి వక్కాణిస్తా ఉన్నాను. లేకపోతే ఈ ఒకటో సంవత్సరం రెండో సంవత్సరం అలా చెప్పొచ్చు. బట్ ఇట్ ఈస్ మై రియల్ స్టోరీ అండ్ ఐ వాంట్ యూ టు యాక్చువల్లీ నో హౌ అవర్ సబ్ కాన్షియస్ మైండ్ వర్క్స్. అందుకోసం ఐఎమ్ టెల్లింగ్, అంటే ఎవరిదో బయట వాళ్ళ స్టోరీస్ నా దగ్గర పుస్తకాల్లో ఎన్నో ఉంటాయి. కానీ నాకు అనుభవం అయింది మీకు చెబితే మన టాపిక్ కి రిలవెంట్ గా ఉంటుంది అండ్ ఆల్సో నాటుకుపోతుంది. కాబట్టి ఇలా చెప్పడం జరుగుతుంది. హోప్ యు ఆర్ ఆల్ లైకింగ్ ఇట్. నచ్చుతుందా అండి దిస్ స్టోరీ? షల్ వి గో అహెడ్? వండర్ఫుల్, వండర్ఫుల్. సో సార్ ఇది సో నైస్. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మాకు అందరికి నచ్చకపోవడానికి ఎగ్జాంపుల్ కదా ఏమైనా ఫ్రమ్ యూ. విశేషం? వన్ బై వన్ ప్లీజ్. ఒక్క నిమిషం. ఓం ప్రకాశం గారు చెప్తున్నారు, ఆ తర్వాత ఎనీబడి కెన్ రైజ్ ద హ్యాండ్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ సార్. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మీరు మాకు చెప్పడం వల్ల మేము కూడా సబ్ కాన్షియస్ మైండ్ని మాడిఫై చేసుకోవచ్చు అన్న కాన్ఫిడెన్స్ మాకు వచ్చేసింది సార్. అంటే అన్ని హర్డిల్స్ ను ఓవర్కమ్ అయ్యి కూడా యు ఆర్ ఏబుల్ టు గెట్ ది సక్సెస్ ఆఫ్ యువర్ లైఫ్ గోల్ అని అర్థమైంది సార్. రైట్. మేము కూడా అదే. చేస్తామని ప్రామిస్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. సో నైస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నిర్మలా రాణి గారు, తర్వాత అశోక్ గారు. యాక్చువల్ గా మనం కూడా అందరం చాలా స్టోరీస్ చదువుతూ ఉంటాం సార్. బట్ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ నుంచి, అది మన కోసం ఇంత ఎఫర్ట్స్ పెట్టే పర్సన్ నుంచి ఈ టైంలో చూడండి. సో ఇట్స్ సో థ్యాంక్ఫుల్. అండ్ ఆబ్వియస్లీ మాకు అందరికి ఇక్కడ ప్రాంప్ట్ గా స్టోర్ అయిపోయింది సార్. థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ. obviously we'll use that essence and subconscious mind in further in our lives also. Thank you, sir. సో నైస్, సో నైస్. అశోక్ గారు చెప్పండి, ఆ తర్వాత నేను స్టోరీ కంటిన్యూ చేస్తాను. యా, అశోక్. యా. అదే నిన్న చెప్పినట్టు ఆ 2005 to 2007 కూడా వి వాంట్ టు లిజన్ సార్. అండ్ ఐ మీన్ లైక్ అక్కడ కూడా చాలా మీరు స్ట్రగుల్ అయి ఉంటారు కదా. అది మెయిన్ ఫేస్. మీరు అది ఓకే తర్వాత అవసరం లేదన్నారు, బట్ స్టిల్ అవసరం లేదని కాదు, యాక్చువల్లీ దాని నుంచి కూడా చాలా లెర్నింగ్స్ ఉన్నాయి. లెర్నింగ్స్ అంటే జీవితంలో నేను ప్రస్తుతం ఇలా ఉండడానికి కారణం రియల్లీ నా సక్సెస్ కాదు, నా ఫెయిల్యూరే. సక్సెస్ ఏం పెద్ద పాఠాలు నేర్పించదు. ఫెయిల్యూర్ మనకి పాఠాలు ఎక్కువ నేర్పిస్తుంది. సో మనకి టైం ఉంటే అక్కడ కూడా వెళ్దాము. ఆ, ఆ పాయింట్స్ చెప్తాను. ఫెయిల్యూర్ లో నేను నేర్చుకున్న పాఠాలు, జీవితానికి పనికొచ్చే పాఠాలు. నేను చాలా మంది ఆస్పిరెంట్స్ కి ఇది చెప్తా ఉంటాను. వాళ్ళకి టేక్ అవేస్ ఎక్కువ ఉంటాయి. అయితే మనకేంటంటే ఇప్పుడు వీఆర్ నౌ గోయింగ్ ఇన్ టు ద టాపిక్ ని మనం కొంచెం డైవర్ట్, అంటే వేరే దాని ఎస్సెన్స్ పోతుంది. కాబట్టి నేను కావాలంటే దాని తర్వాత చెప్తాను. ఇది ఏంటంటే ప్రోగ్రామింగ్ అవర్ సబ్ కాన్షియస్. కాబట్టి దీనిని నేను ఎలా ప్రోగ్రామ్ చేసుకున్నాను అంటే ఆడలేక మధ్యలో దరువు ఏదో అంటారు కదా. ఇదిగో నేను సరిగ్గా ఆడలేక ఐ విల్ కంప్లైన్ అబౌట్ ది రూల్స్ ఆఫ్ ద గేమ్. నేను కూడా అలానే నేర్చుకున్నాను. దాన్ని అలానే సబ్ కాన్షియస్ లో ఇలా స్టోర్ చేసుకున్నాను. ఏమని? ఇంటర్వ్యూలో మనము మంచిగా సాధించలేము, ఇంటర్వ్యూకి మనము సరిపోము. లేకపోతే ఇది ఇంటర్వ్యూకి మనం సరిపోము అనే దానికంటే ముందు ఇదిగో ఇంటర్వ్యూ ఈజ్ సబ్జెక్టివ్. 20 నిమిషాల్లో వాళ్ళకి ఏమి తెలియదు. ఇంటర్వ్యూవర్ సౌత్ ఇండియన్స్ ని చూడంగానే, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళని చూడంగానే వాళ్ళకి ఒక నెగిటివ్ భావన వస్తుంది. వాళ్ళందరూ నార్త్ ఇండియన్స్, ఇలాంటివి మనకి ప్రతిసారి ఉండే ఒక అపోహలు కావచ్చు. లేకపోతే మనం వాటిని రూఢీపరిచేలాగా ఒకసారి అవతల వాళ్ళు బిహేవ్ చేయడం చేస్తుండొచ్చు. కానీ అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, ఇదిగో ఈ ఎడ్యుకేషన్ లో అంటే ఈ పర్టిక్యులర్ క్యాస్ట్ వాళ్ళే బాగా రాణిస్తారు, బిజినెస్ లో ఈ పర్టిక్యులర్ క్యాస్ట్ వాళ్ళే బాగా రాణిస్తారు,
ఇట్లాంటివి మనకు అపోహలు ఉన్నాయి. ఆ సరే, అవన్నీ మనం రూఢీపరచడానికి కూడా కొన్ని కొన్ని సంఘటనలు మనకి యథార్థంగా జరుగుతుండొచ్చు. వాటిని మన సబ్ కాన్షియస్ యాజ్ ఇట్ ఈస్ గా తీసేసుకుంటది. వి డోంట్ క్వశ్చన్ దిస్. దీనికోసమే ఆ, నేను ఇది చెప్పడానికి జరుగుతుంది. దిస్ ఈస్ హౌ ఐఎమ్ టెల్లింగ్ యూ. దానివల్ల ఏం నష్టం జరిగింది అని కూడా నేను మీకు ఆ, చెప్తాను. అతి త్వరలోనే చెప్తాను ఇప్పుడు ఆఫ్టర్ దిస్. సో మనం స్టోరీలోకి వెళ్దాం. ఓకే, షల్ వి గో? రైట్, రైట్, వండర్ఫుల్. So I would request all of you to switch on your videos so that I can see you. నాకు అంటే స్టోరీ గా అనిపిస్తుంటే నేను కట్ చేసి నేను స్కిప్ చేసి వేరే చోటకి వెళ్ళిపోతాను. సరే, రైట్, గో అహెడ్ విల్ గో అహెడ్. సో మనం ఎక్కడున్నాము అని అంటే మే 15, 2007, May 15, 2007. అప్పుడు ఐ హ్యావ్ గాట్ ద సివిల్ సర్వీసెస్ రిజల్ట్. సివిల్ సర్వీసెస్ రిజల్ట్ నాకు ఆ, ఇప్పుడు క్రితం సారి 2004 పరీక్ష రాసిన తర్వాత, అంటే ఫస్ట్ టైం నేను ప్రిలిమ్స్ పాస్ అయ్యి, ఫస్ట్ టైం ప్రిలిమ్స్ పాస్ అయ్యి, మెయిన్స్ పాస్ అయ్యి, ఇంటర్వ్యూ కూడా ఇచ్చేసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న సందర్భాన్ని గుర్తు తెచ్చుకోండి. అప్పుడు నేనేమన్నాను? సో నాకు ఆ, చాలా ఎక్సైటింగ్ గా ఉంది, చాలా టెన్షన్ పడుతోంది, టెన్షన్ వేస్తోంది. ఎందుకు అని అంటే నాకు ఏ రిజల్ట్, ఏ ర్యాంక్ వస్తుందన్న ఆ, దీనితో టెన్షన్ వేయడంలా, ఇదిగో ఫలానా శ్రీధర్ బాబు అద్దంకి అనే అతను ఏటి అగ్రహారంలో 14వ లైన్లో 5వ ఇల్లులో ఉంటాడని పత్రికల వాళ్ళకి, పేపర్ల వాళ్ళకి ఎవరు చెప్తారు? నేను వెళ్ళి బయటికి 14వ లైన్ చివర్లో నుంచోవాలేమో, ఇట్లాంటి ఆలోచనలు వస్తా ఉన్నాయి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం పెట్టాలి? టీ పెట్టాలా, కాఫీ పెట్టాలా, వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలి? మా ఇల్లేమో అంత పెద్దదేం కాదు, చాలా మంది వచ్చేస్తారు, నా మీద ఫ్లాష్ లైట్లు వస్తా ఉంటాయి, నేను మంచి సూట్ వేసుకుని ఫోటో దిగాలి, ఇలాంటివి ఆలోచనలు వస్తా ఉన్నాయి. బికాస్ ఐ వాజ్ ఇన్ ఏ హిస్టీరియా సేయింగ్ దట్, ఓ నేను ఈ చెప్పాను కదా, చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు, అరే నీకేంటి, చక్కగా ఆ రోజే అనుకున్నాము ఏమని, నువ్వు ఆమ్, ఆ, వద్దులే మనకి ఇది అని చెప్పినప్పుడు నీ కళ్ళల్లోకి చూసాము, నీ కళ్ళల్లో కసి కనపడతా ఉంది, నువ్వు ఖచ్చితంగా సాధిస్తావని మాకు తెలుసు అనేసి, ఇదిగో మనము నువ్వు సక్సెస్ అవ్వగానే ఇంటర్వ్యూకి క్వాలిఫై అయ్యాను అని మా వాళ్ళు చెప్పినప్పుడు, మా నాన్నగారు వాళ్ళు చెప్పినప్పుడు, మా చుట్టాలు హడావడి ఇట్లా ఉంటుంది. అండ్ నేను కూడా ఇవేమి పట్టించుకోకుండా వాళ్ళు చెప్పిన దానిలోకి వెళ్ళిపోయాను. అంటే నెక్స్ట్ ఇయర్ అంటే 50-50 ఛాన్స్ ఉంది. 1000 మందిలో 500 మందికి మాత్రమే స్థానం ఉంది. 1000 మందిలో ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూకి అటెండ్ అయిన, ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ క్వాలిఫై ఇంటర్వ్యూకి అటెండ్ అయిన 1000 మందిలో ఫైనల్ లిస్ట్ లో ఉండేది 500 మంది. అంటే 50-50లో ఉంటాం. అంటే అటువైపు 50లో ఉంటాము అనేసి ఎప్పుడు ఆలోచించలే. అంటే నెక్స్ట్ ఇయర్ పరీక్ష కూడా, నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ పరీక్ష కూడా ఎప్పుడు వస్తుంది అని అంటే కరెక్ట్ గా 2 రోజుల తర్వాత వస్తుంది. ఆ ఎగ్జామినేషన్ కి ఏం ప్రిపేర్ అవ్వలే. సో ఇప్పుడు మనము ఇందాక చెప్పుకున్నట్లు May 15, 2007 దగ్గరకు వద్దాము. ఆ 2007లో నాకు తెలుసు దట్ ఐఎమ్ గోయింగ్ టు క్రాక్ దిస్ ఎగ్జామినేషన్. ఏ నాకు ఆ, అంతకంటే బాగా మంచిగా రాశాను కాబట్టి ప్రిలిమ్స్ బాగా రాశాను, మెయిన్స్ బాగా రాశాను. ఆ ఇంటర్వ్యూలో ఎలా వచ్చినా సరే నాకు ర్యాంక్ అయితే వస్తుంది అన్న ఆలోచన ఉంది. అయినా సరే నేను ఎగ్జామినేషన్ హైదరాబాద్ లో కాబట్టి హైదరాబాద్ లోనే ఉన్నాను. ఐ డిడ్ నాట్ కమ్ టు గుంటూరు. లాస్ట్ లాస్ట్ టైం జరిగింది రిపీట్ కావాలని నాకు లేదు. దట్ ఈస్ వై ఐ రియల్లీ డిడ్ నాట్ వాంట్ టు కమ్ టు గుంటూరు అండ్ ఐ వాజ్ ఇన్ హైదరాబాద్. సో అప్పుడే రిజల్ట్స్ వచ్చాయి అనేసి తెలిసింది. మా నాన్నగారు ఆ, కి ఫోన్ చేసి చెప్పాను, సివిల్ సర్వీసెస్ రిజల్ట్ వస్తుంది, సో యూ కెన్ సి ఇన్
ద ఇంటర్నెట్. లేకపోతే మంచి ర్యాంక్ కనుక వస్తే మంచి ర్యాంక్ కనుక వస్తే మీరు చూడాల్సిన అవసరం లేదు, పేపర్లు టీవీలు వాళ్ళు వాళ్ళు చెప్పేస్తారు. కానీ నేను ఐ విల్ బి ప్రిపేరింగ్ ఫ్రమ్ హైదరాబాద్ అనేసి చెప్పాను. నేను అనుకున్నట్లుగానే ఆ టీవీల వాళ్ళు పేపర్ల వాళ్ళు ఇదిగో ఆంధ్రప్రదేశ్ లో 2007లో ఇంతమంది క్వాలిఫై అయ్యారు. నాది కూడా అప్పుడు 202 ర్యాంక్, ఆంధ్రప్రదేశ్ శ్రీధర్ బాబుకి 202 ర్యాంక్ అనేసి వాళ్ళు చెప్పడము పే టీవీల్లో చెప్పడం విన్నారు. విని నాకు వెంటనే ఫోన్ చేసి ప్లీజ్ కమ్, ఇక్కడికి వచ్చేసేయ్ నాన్న అనేసి వి వాంట్ టు సెలబ్రేట్ దిస్ అకేషన్ అని చెప్పారు. సో ఇమ్మీడియట్లీ ఐ హ్యావ్ గాన్ టు గుంటూరు ఫ్రమ్ హైదరాబాద్. సో ఇమీడియట్లీ అని అంటే చాలా ఇమీడియట్ వే, ఏది పడితే అది. ఐ థింక్ ఐ హ్యావ్ గాన్ ఆన్ ది బస్ ఆర్ ట్రైన్. చాలా ట్రైన్స్ హైదరాబాద్ నుంచి గుంటూరుకి వెళ్ళే ట్రైన్స్ ఉంటాయి అరౌండ్ 6 o'clock ఆర్ సో. నాకు రిజల్ట్ 5:40కో ఎన్నింటికి వచ్చింది. రమ్మనంగానే ఏం ఏం సర్దుకోకుండా జస్ట్ ఐ హ్యావ్ గాన్. సో మే 15th నైట్ దగ్గర నుంచి మే 16th పొద్దున్నే పేపర్లో నా పేరు వచ్చింది. శ్రీధర్ బాబుకి 202 ర్యాంక్ అనేసి. వాళ్ళకి నా ఫోటో దొరకలేదు. సో సో దే ఆర్ పబ్లిషింగ్ ఓన్లీ ద నేమ్. మిగతా వాళ్ళ ఫొటోస్ అవన్నీ వేసి చెప్తా ఉన్నారు. సో పొద్దున్నే టీవీ లేచిన పొద్దున్నే ఈ ఛానల్స్ ఉంటాయి కదా, న్యూస్ ఛానల్స్, వాటిల్లో ఇదిగో ఆంధ్రప్రదేశ్ కి చెందిన శ్రీధర్ బాబుకి 202 ర్యాంక్ అని TV9 లో చెప్తా ఉన్నారు, ఈ టీవీలో చెప్తా ఉన్నారు, అప్పుడు జెమినీ న్యూస్ అనేది ఉంటుంది అప్పుడు చెప్తా ఉన్నారు. సో వాళ్ళు మార్చి మార్చి ఛానల్స్ చూస్తా ఉన్నారు. అది పేరెంట్స్ కి ఇవ్వగలిగిన బెస్ట్ గిఫ్ట్. సో దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ, ఎక్సైటెడ్. పేపర్లు అన్ని తెప్పించారు మా నాన్నగారు. అంటే ఆ, ఆ, అప్పట్లో ఉండే ఈనాడు, వార్త, ఆ, ఈ ఆంధ్రజ్యోతి ఇప్పుడు కూడా వస్తుంది, సాక్షి, ఇట్లాంటి పేపర్స్ అన్ని తెప్పించారు. తెప్పించినప్పుడు ఇదిగో ఇక్కడ మన వాడి పేరు రాశారు, ఇక్కడ మన వాడి పేరు రాశారు, ఇదిగో గుంటూరుకు సంబంధించిన శ్రీధర్ బాబు అని రాశారు, ఇవన్నీ చూపిస్తా ఉన్నారు. ఈ పేపర్లు టీవీలు చూసి మాకు అప్పుడు ల్యాండ్ లైన్ ఉండేది. ఆ ల్యాండ్ లైన్ ఫోను, మా నాన్నగారి ఫోను, తర్వాత నాకు చిన్న సెల్ ఫోన్ ఉండేది. ఆ ఫోను రోజు మొత్తం ఆ ఫోన్ కాల్స్ ని అటెండ్ చేయడం సరిపోయింది. మే 16th. సో ఎవ్రీబడి వాజ్ హ్యాపీ. ఫాదర్ వాజ్ సూపర్ ఎక్సైటెడ్. చాలా చాలా ఒక గాలా టైం అన్నమాట, చాలా హ్యాపీనెస్ టైం. సో ఆ ఇప్పుడు యాక్చువల్లీ సెటిల్ డౌన్ ఎప్పుడు సాయంత్రానికి కానీ సెటిల్ అవ్వలేదు. ఎందుకంటే వరుసగా ఫోన్లు చేస్తూనే ఉంటారు. ఎవ్రీబడి వాంట్స్ టు కంగ్రాచులేట్, రైట్? సో అప్పుడు ఆ, మా నా మా చుట్టాలు వీళ్ళందరూ ఆ ఇంటికి రావడం, ఎవరికైతే ఫోన్ దొరకలేదు వాళ్ళు ఇంటికి రావడం, బాగా సెలబ్రేట్ చేయడం అంతా చేస్తా ఉన్నారు. జస్ట్ మే 16 సాయంత్రం ఐ సెడ్ టు మై ఫాదర్ దట్ ఐ విల్ గో బ్యాక్ టు హైదరాబాద్. ఎందుకనంటే ఆ, ఎందుకు అనంటే ఇప్పుడు రీజన్ చెప్తాను. నాకు వచ్చింది 202 ర్యాంక్, 202 ర్యాంక్. మా నాన్నగారు ఎక్స్పెక్ట్ చేస్తున్నది దట్ ఐ షుడ్ గెట్ ఇన్ టు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, IAS, నాట్ IPS. సో ఆయన ప్రకారం ఆయన ఏమంటున్నారు అని అంటే ఆ ఎప్పుడు ఎందుకో తనకి పోలీసులు అంటే ఇష్టం లేదు. అంటే ఆయనకి ఇష్టం లేదు, వారికి ఒక మంచి అభిప్రాయం లేదు, నెగిటివ్ అభిప్రాయం ఉంది అని నేను చెప్పను. కానీ పోలీసులు అంటే, పోలీస్ యూనిఫామ్ అంటే ఆయనకు ఒక ఒక మంచి అభిప్రాయం లేదు. అండ్ మోర్ సో హీ ఫీల్స్ దట్ ఐ ఆమ్ ఏ మిస్ఫిట్ ఇన్ పోలీస్. అంటే నాకు
పోలీసుగా ఉండడం నేను నా పర్సనాలిటీకి సూట్ అవ్వదు అనేసి వారి అభిప్రాయం. సో ఇది ఈ పత్రికల వాళ్ళు వస్తా ఉంటారు కదా, ఆ, నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు దే విల్ బి ఆస్కింగ్ సార్ ఐపీఎస్ గ్యారంటీ కదా అనేసి అంటా ఉన్నారు. అంటా ఉంటే మా నాన్నగారు లేదు లేదు ఐఏఎస్ వచ్చేస్తుంది మా అబ్బాయికి అనేసి అంటారు. ఎందుకు అని అంటే ఆయనకి ఒప్పుకోబుద్ధి కావడం లే దట్ ఐఎమ్ గెటింగ్ ఐపీఎస్. లేదు లేదు మా అబ్బాయికి ఐఏఎస్ వస్తుంది అనేసి అనేవాడు నాతోటి. తర్వాత మాట్లాడతా ఈసారి ఐఏఎస్ కూడా చాలా ఎక్కువ సీట్స్ ఉన్నాయి అనుకుంటా కదమ్మా, ఆ, మనకి ఐఏఎస్ రాదా అనేసి అంటా ఉన్నారు. దెన్ ఐ సెడ్ ఐఏఎస్ రా రాదు నాన్నగారు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో అని చెబితే అబ్బా ఐ ఐఏఎస్ వస్తే బాగుండేది, ఆ, మళ్ళీ రాసుకోవాలా అనేసి అన్నారు. దెన్ ఐ థాట్ ఈ పరీక్షను మళ్ళీ ఎవరు రాస్తారు, ఈ ఇన్ని పరీక్షలు ఆ, మళ్ళీ అంటే చెప్తున్నాను కదా, అంటే ఒక పరీక్ష పూర్తి ఒక సంవత్సరం కాలం పాటు ఉండే ప్రక్రియ. మేలో ప్రిలిమ్స్ రాస్తే నెక్స్ట్ మేకి గానీ మళ్ళీ దాని రిజల్ట్ రాదు. ఈ మధ్యలో 9 పరీక్షలు మెయిన్స్ ఉంటాయి, ఆ తర్వాత ఇంటర్వ్యూ జరుగుతుంది. మెయిన్స్ కి సపరేట్ అప్లికేషన్ ఫామ్ వాళ్ళు పంపిస్తారు, దాన్ని ఫిల్ చేసి పంపించాలి. ఈ డిఏఎఫ్ అంటారు, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్. ఇలాంటివన్నీ చాలా చాలా ప్రక్రియ ఉంది. మళ్ళీ 1 ఇయర్ కంప్లీట్ గా చేయాలా? ఎందుకు అని అంటే ఒకసారి ఆలోచించండి, అంతకు ముందు 2 సంవత్సరాలు నేను ఈ ఖాళీగానే ఉన్నాను. ఖాళీగా అంటే వేరే వేరే పనులు చేస్తున్నాను. ఆ 2 సంవత్సరాలు 2005 మే నుంచి 2007 మే వరకు నేను ఇదే పని చేస్తున్నాను, ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ 2 సంవత్సరాలు. దెన్ అయ్యో మనకి ఐఏఎస్ వస్తే బాగుండు అనేసి అన్నారు. దెన్ హీ సెడ్ సరేలే, నీ ఇష్టం, ఆ, వెళ్ళకపోయినా పర్వాలేదులే, వద్దులే, రాయొద్దులే, ఐపీఎస్ తో సరిపెట్టుకుందాంలే అనేసి అన్నారు. కాకపోతే వారికి ఎక్కడో మూలన నేను చెప్తున్నాను కదా, అంటే డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు కూడా వారిని అడిగి నేను ఫిల్ చేసేవాడిని. ఐఏఎస్ ఐపీఎస్ ఎప్పుడు పెట్టాలి అని అంటే వారు ఎప్పుడు ఐపీఎస్ మనకు వద్దు, ఐపీఎస్ అసలు పెట్టొద్దు, ఐపీఎస్ ఆప్ట్ చేయొద్దు అనేసి చెప్పేవారు. నేను అలా కాదు, సీనియర్స్ ఎవరైనా ఆ ఆ, సలహాలు తీసుకొని ఐపీఎస్ మనం జీరో చేస్తే అది మొదటికే మోసం వస్తోంది అని చెప్పేసి చేసేవాడిని. సరే దీనికి సంబంధం లేదు మనకి, ఈ దీనికి సంబంధం లేదు, మన ఆ ఎలా అప్లికేషన్ ఫిల్ చేశాను అనేది అది వేరే విద్యార్థులకైతే నేను డీటెయిల్ గా చెప్తాను. మనకి ఇప్పుడు తీసుకోవాల్సిన టేక్ హోమ్ పాయింట్ ఏంటి అని అంటే మా నాన్నగారికి ఐపీఎస్ ఇష్టం లేదు. సో దెన్ ఐ సెడ్ ఓకే, మా ఫాదర్ ఎంత హ్యాపీగా ఉన్నారు. వారిని ఆ, మా నాన్నగారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేసేవారు, ఎఫ్సిఐలో. సో వారికైతే ఎఫ్సిఐలో వాళ్ళ కొలీగ్స్ అందరూ, అప్పటికి వారు ఒక మంచి పొజిషన్ కి వచ్చారు, అసిస్టెంట్ మేనేజర్. వాళ్ళ కొలీగ్స్ అందరూ ఆయనకి బ్రహ్మరథం పట్టారు. ఐ కెన్ సీ దట్ హీ వాజ్ వెరీ హ్యాపీ వైల్ హీ వాజ్ అవుట్ సైడ్. బట్ వెన్ హీ హాస్ కమ్ హోమ్ and found that I am getting only IPS, he was a bit unhappy. So I thought I will write. సో నేను ఎలాగోలాగా ప్రిపేర్ అయ్యే ఉన్నాను కదా ప్రిలిమ్స్ కి అని చెప్పేసి 60 ఆ రోజు నెక్స్ట్ రోజు రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ రోజు ఐ హావ్ గాన్ అగైన్ టు హైదరాబాద్. ఆ, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నన్ను బస్ స్టాండ్ లో, ఆర్టీసీ బస్ స్టాండ్ లో బస్ ఎక్కించడానికి వచ్చినప్పుడు కూడా మా నాన్నగారు చేయబట్టుకొని నిజంగా ఇప్పుడు వెళ్ళాలంటావా, ఇంత బాగుంది కదా, నువ్వు వెళ్ళకపోతే ఉండిపోతే పర్వాలేదులే, తర్వాత చూసుకుందాంలే అనేసి అన్నారు. దెన్ ఐ సెడ్ నో నో నో, ఇట్స్ యువర్ మీ మీకు నేను ఐఏఎస్ అవ్వాలని ఉంది కాబట్టి నేను అవుతాను, నేను మళ్ళీ రాస్తాను, చూద్దాము అనేసి చెప్పా. అప్పటికి నాకు ఆ ఈ మార్కులు తెలీదు. ఇంటర్వ్యూలో నేను చెప్పాను కదా, ఈసారి కూడా నేను మీకైతే చెప్పేశాను ఇంటర్వ్యూలో,
300 మార్కులకి గాను నాకు 114 మార్కులే వచ్చాయి ఈసారి. మొదటిసారి 99 మార్కులు వచ్చాయి. సో అప్పటికి నాకు ఇంటర్వ్యూలో మంచి మార్కులు రాలేదని నాకు తెలియదు. సో ఆఫ్టర్ దట్, సో ఎగ్జామినేషన్ రాసేసాను. రాసేసిన తర్వాత ఐ హావ్ కమ్ హోమ్. సో వీవర్ సెలబ్రేటింగ్. నన్ను మా చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు ఇదిగో మా సొంత ఊరు తీసుకెళ్లారు, పెద్ద బాజా భజంత్రీలతోటి గ్రాండ్ వెల్కమ్ చేశారు. ఇక ఎప్పుడు లేనట్టు అదేదో ప్రధానమంత్రి మా ఊరికి వస్తే ఎంత హడావుడి చేస్తారు అలా చేశారు. మా ఒక కాన్వాయ్ లాగా ఒక 10 కార్లు ఆ ఇది చేశారు. సో 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 లాట్ మెనీ థింగ్స్. ఇదిగో మా కుల దేవతకి ఇట్లా పెట్టాలి అని ఏవో చెప్పారు. ఐ ఐ హావ్ ఆల్ లిసన్ టు హిమ్. మా నాన్నగారు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, బికాస్ హీ వాజ్ ఫీలింగ్ హ్యాపీ. దెన్ నాకు ఐపీఎస్ కన్ఫర్మ్ అయిపోయింది. నాకు ఇంటికి లెటర్ వచ్చింది. ఐపీఎస్ కన్ఫర్మ్ అయ్యి నన్ను మే 28వ తారీఖు ఆ ఢిల్లీకి రమ్మని ఆ లెటర్ లో ఉంది. ఏంటంటే ఐపీఎస్ అయిన వాళ్ళకి సెకండ్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. సివిల్ సర్వీసెస్ రాసిన తర్వాత సెకండ్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. సో ఐపీఎస్ కి కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఐ వాంటెడ్ టు బి దేర్. అది 2 రోజులు పూర్తి బాడీ చెకప్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఫ్రమ్ హెడ్ టు టో. సో నా హైట్, వెయిట్, ఎవ్రీథింగ్, ఇఫ్ ఐ ఫిట్ ఇన్, అంటే ఎవరైనా దానిలో ఫిట్ అయిపోతారు, కాకపోతే ఈ మెడికల్ టెస్ట్ కంపల్సరీ. సో ఐ హ్యావ్ గాన్ టు ఢిల్లీ ఆన్ మే 28th. 2 రోజుల ప్రక్రియ. మే 30వ తారీఖు సాయంత్రం వరకు ఉంది. సో మే 30వ తారీఖు ఐ వాజ్ రిటర్నింగ్ బ్యాక్ ఫ్రమ్ గుంటూరు, సారీ, ఫ్రమ్ ఢిల్లీ టు గుంటూరు. అంటే మధ్యలో హైదరాబాద్ లో ఆగి, హైదరాబాద్ నుంచి మళ్ళీ అప్పటికి డైరెక్ట్ ఫ్లైట్స్ ఫ్రమ్ ఢిల్లీ టు విజయవాడ లేవు. హైదరాబాద్ లో ఆగి హైదరాబాద్ నుంచి ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ బై ఆన్ రోడ్. వెన్ ఐ వాజ్ ఆన్ ద ఫ్లైట్, ఒక దారుణమైన విషయం జరిగింది. ఏంటి అని అంటే, ఐ లాస్ట్ మై ఫాదర్. మా నాన్నగారికి సడన్ గా హార్ట్ అటాక్ అయ్యి వీ హ్యావ్ లాస్ట్ హిమ్. మే 30th, మే 30th వీ లాస్ట్ హిమ్. మే 30th రాత్రి, అర్ధరాత్రి, వీ లాస్ట్ హిమ్. సో ఐ వాజ్ ఇన్ ద ట్రావెల్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ హైదరాబాద్ టు గుంటూరు ఇన్ ద బస్. తెల్లవారుజామున నాకు తెలిసింది దట్ వీ హ్యావ్ లాస్ట్ హిమ్. అన్ఫార్చునేట్లీ మా నాన్నగారు లాస్ట్ మినిట్స్ లో మేము ఎవరం దగ్గర కాలేము, మా అమ్మ తప్పితే. నేను ఢిల్లీ నుంచి వెనక్కి వస్తున్నాను. మా సిస్టర్ కి అప్పుడే, మా చెల్లికి, మా చెల్లి అప్పుడే ఉద్యోగం వచ్చింది ఒక ప్రైవేట్ కంపెనీలో. షీ హాస్ గాన్ టు హైదరాబాద్. ఆ తర్వాత మా అక్క యుఎస్ లో ఉన్నారు, నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇట్ వాజ్ ఎ సడన్ మిషాప్, అండ్ అది వీఆర్ అనేబుల్ టు డైజెస్ట్. నాకు ఈ లోపల నాకు తెలిసింది ఏంటంటే, ఇంటర్వ్యూలో నాకు 114 మార్క్సే వచ్చాయి అనేసి. సో మా నాన్నగారికి ఐఏఎస్ కావాలనేసి ఆశ, నన్ను ఐఏఎస్ గా చూడాలి అనేది వారి కోరిక. సో ఐ హ్యావ్ టు ఫుల్ఫిల్ హిట్. నేను మామూలుగా ఏమనుకోవాలి, జనరల్ గా ఏమనుకోవాలి, ఐఏఎస్ నేను అవ్వాలి, సరే నేను ఐఏఎస్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి. కానీ నా సబ్ కాన్షియస్ ఏమని చెప్తుంది, ఇంటర్వ్యూ మనకి ఇందాక మనం చెప్పుకున్నట్లు ఇంటర్వ్యూ మన వల్ల కాదు, ఇంటర్వ్యూ లో మనం మంచి మార్కులు తెచ్చుకోలేము, ఇంటర్వ్యూ ఈజ్ ఎ బయాస్డ్ వన్, ఇంటర్వ్యూ లో ఇట్ ఈస్ సబ్జెక్టివ్. మనల్ని చూడంగానే అవతల వాళ్ళకి తెలిసిపోతుంది. అది 20 నిమిషాలు కూడా మనల్ని అడగడం లేదు, ఒక 10 నిమిషాల్లో మనల్ని ముగించేసి బయటికి పంపించేస్తున్నారు. వాళ్ళకంత ప్రెషర్ ఉంది. కాబట్టి
ఇంటర్వ్యూ సరిగ్గా లేదు. ఇది నేను అన్నాను కదా. ఇప్పుడు మా నాన్నగారి బహుశా అది చివరి కోరిక కావచ్చు. కొడుకుగా నా బాధ్యత ఏంటి అని అంటే మా నాన్నగారి కోరికను నెరవేర్చడం. సో ఆన్ హిస్ ఫ్యూనరల్ పైర్ వారి చితి మీద ప్రమాణం చేశానన్నమాట. ఏమని చేశానో చూడండి. నేను ఇప్పుడు ప్రిలిమ్స్ రాసేసాను. మెయిన్స్ కి నాకు ఇంకా 3.5-4 నెలల టైం ఉంది. నేను ఖచ్చితంగా మెయిన్స్ బాగా ప్రిపేర్ అవుతాను. ఇంటర్వ్యూలో మార్కులు నన్ను కిందకి తోస్తున్నాయి. ఈసారి ఇంటర్వ్యూలో 0 మార్కులు వచ్చినా సరే ఐ విల్ గెట్ ఇన్ టు ఐఏఎస్. అంటే మెయిన్స్ మార్కులు 2000 మార్కులు, ఇంటర్వ్యూ మార్కులు 300 మార్కులు. నేను ఈ 300 మార్కుల కోసం ఎందుకు వాడి కాళ్ళ పడి నన్ను నచ్చని పర్సనాలిటీ టెస్ట్ అని పెట్టి నన్ను ఇబ్బంది పెడుతుంటారు కదా. నేను మామూలుగా అయితే ఏమనుకోవాలి? జనరల్ గా ఇఫ్ ఐ ఆమ్ నాట్ లిసనింగ్ టు మై సబ్ కాన్షియస్ ఏమనుకోవాలి? ఇంటర్వ్యూలో నీకు మెయిన్స్ మార్కులు చాలా ఎక్కువ వచ్చాయి. 114 మార్కులు ఇంటర్వ్యూలో వచ్చాయి. ఇంటర్వ్యూలో కొంచెం ఇంకొక 7-8 మార్కులు ఉంటే ఐఏఎస్ వచ్చేస్తుంది. నువ్వు పోయినసారి లాగానే రాసుకుని ఇంటర్వ్యూలో కొంచెం ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే అయిపోతుంది. ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్చుకుంటే అయిపోతుంది. ఇంటర్వ్యూ స్కిల్స్ కి మనము ఇంటర్వ్యూ స్కిల్స్ అంటే నేను ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ అనే దాన్ని పర్సనాలిటీ టెస్ట్ అంటారు కాబట్టి దానికి కోచింగ్ అవసరం లేదు. దానికి సపరేట్ గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. మాక్ ఇంటర్వ్యూస్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని నా సబ్ కాన్షియస్ లో పెట్టేసుకున్నాను కాబట్టి ఇంటర్వ్యూ కోసం సపరేట్ గా ఏం ట్రై చేయట్లా. నేనేమనుకున్నాను, ఈ ర్యాంకింగ్ అనేది మొదటి 50లో రావాలి, 50లో రావాలి, ఐఏఎస్ లో రావాలి, మొదటి 50లో రావాలి అని అంటే ఏం చేయాలి? ఈ మెయిన్స్ మార్కులు ఇంటర్వ్యూ మార్కులు కలిపి చేస్తారు కాబట్టి నేను మెయిన్స్ లో మాక్సిమం మార్కులు తెచ్చుకుంటాను. ఇంటర్వ్యూలో 0 మార్కులు వచ్చినా సరే ఈవెన్ ఇఫ్ నేను వాడి దగ్గరికి వెళ్ళి పోరా నువ్వు అనేసి అనగలిగే స్థాయిలో నా మెయిన్స్ మార్కులు ఎక్కువ ఉండాలి. ఇప్పుడు చూడండి ఎంతవరకు మెయిన్స్ మార్కుల్ని మాక్సిమం సాధించగలం. ఈ ఈ ఈ ఈ పేపర్ కూడా నేను ఇందాక చెప్పినట్టు సివిల్ సర్వీసెస్ పేపర్ ఒకళ్ళు మాత్రమే దిద్దరు. ఒక 10 మంది 9-10 మంది అయినా కనీసం దిద్దుతా ఉంటారు. ఈ ఒకళ్ళు మంచి మార్కులు వేసినా ఇంకోళ్ళు దానికి వాళ్ళకి నచ్చక ఆ ఆ, మార్కులు కట్ చేస్తూ ఉండొచ్చు. ఇవన్నీ ఏమి ఆలోచించడంలా నేను మా నాన్నగారి ఫ్యూనరల్ ప్రేయర్ లో ఏమని ప్రామిస్ చేస్తున్నాను? ఈసారి 0 మార్కులు వచ్చినా సరే ఇంటర్వ్యూలో దట్ ఐ విల్ గెట్ ఇన్ టు ఐఏఎస్. దిస్ ఇస్ వాట్ దిస్ నా సబ్ కాన్షియస్ మైండ్ కి చెప్పేసుకున్నా ఇంటర్వ్యూ మనది కాదు అనేసి. సో వై ఐఎమ్ టెల్లింగ్ దీన్ని 2-3 సార్లు ఎందుకు చెప్తున్నాను అని అంటే దీని మూలాన ఎంత నష్టం జరిగిందో తర్వాత మాట్లాడుకుందాం. ఇది ఇట్లా గుర్తుపెట్టుకోండి. సో నేను ప్రామిస్ చేసేసాను కానీ ఇప్పుడు దాన్ని ఎలా సాధించాలో నాకేమి తెలీదు. నేను నాకు ఆల్రెడీ ఐపీఎస్ వచ్చి ఉన్నది. ఐ హ్యావ్ టు జాయిన్ ద సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ. అక్కడికి జాయిన్ అవ్వాలి. ఐ హ్యావ్ టు నేను మెడికల్ లో కూడా క్వాలిఫై అయిపోయాను. మెడికల్ అనేది జస్ట్ ఇట్స్ నామకి వాస్తే, అంటే సీరియస్ మెడికల్ హాజార్డ్స్, సీరియస్ మెడికల్ ప్రాబ్లమ్స్ లేకపోతే అది 99% అందరూ క్వాలిఫై అయిపోతారు. సో ఐ హ్యావ్ టు జాయిన్ ద సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఇన్ శివరాంపల్లి, హైదరాబాద్. సో నేనైతే ప్రామిస్ చేసేసాను. అకాడమీలో ఉండి చదువుకోవడం మా 3 నెలల్లో 4 నెలల్లో సాధ్యమా? కాదు. ఇప్పుడు చూస్తే సడన్ గా వీఆర్ లూజింగ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. నేను ఒక్కడనే అంటే కమ్ వాట్ మే ఐ హ్యావ్ టు సెటిల్ మై అదర్ ఫ్యామిలీ మెంబర్స్ బికాస్ ఐఎమ్ ద ఓన్లీ మేల్ మెంబర్ ఇన్ ద ఫ్యామిలీ నౌ. అమ్మని యుఎస్ కి తీసుకెళ్తానంది అక్క. సిస్టరు తను ఈ జాబ్ మానేశారు.
షీ ఆల్సో వాంట్స్ టు సే దట్ ఇదిగో తను నన్ను ఐపీఎస్ వచ్చినప్పుడు క్రేజ్ చూసి, అరే నీకంటే నాది ఒట్టి బ్యాచిలర్స్ డిగ్రీ, అంటే నేను కంప్యూటర్ సైన్స్ మాత్రమే చేశాను. మా చెల్లి పీజీలు 3 చేసింది అదే టైంలో, పీజీలు. దెన్ షీ సెడ్ నీకంటే నేను తెలివైన దాన్ని, ఆ, నేను నీకు ఇదిగో ఆ, నీకు ఒక ఎగ్జామినేషన్ రాస్తే ఇంత క్రేజ్ ఉంటుందని నాకు తెలియదు, కాబట్టి నేను కూడా సివిల్ సర్వీసెస్ రాస్తాననేసి ఆవిడ మొదలుపెట్టింది. సరే, వి విల్ కమ్ టు దిస్ వన్. సో తనని కూడా హైదరాబాద్ తీసుకొచ్చి తను ఒక హాస్టల్లో జాయిన్ చేసి, నేను ఐపీఎస్ అకాడమీ వాళ్ళకి లెటర్ రాశాను, నాకు ప్లీజ్ అలో మీ 4 months ఫర్ నాట్ టు జాయినింగ్ యూ. నేను 4 నెలల తర్వాత వచ్చి జాయిన్ అవుతాను, నేను సివిల్ సర్వీసెస్ మెయిన్స్ రాసుకుని మీ దగ్గరికి వచ్చి జాయిన్ అవుతాను అని లెటర్ రాశాను. మా చెల్లిని హాస్టల్లో పెట్టాను. ఇప్పుడు నా లక్ష్యం ఏంటి అని అంటే, సివిల్ సర్వీసెస్ లో 0 మార్కులు ఇంటర్వ్యూలో వచ్చిన మాక్సిమం మార్క్స్ మెయిన్స్ లో తెచ్చుకోవాలి. మెయిన్స్ లో అప్పటి వరకు మాక్సిమం మార్క్స్ తెచ్చుకున్నది ఆ, రేవు ముత్యాల రాజు గారు 2007 లో. ఆయన అంటే నాకు ఐపీఎస్ వచ్చినప్పుడు ఆ ఆయన ఐఏఎస్ సాధించారు. వారికి అప్పటిదాకా రానన్ని మంచి మార్కులు వచ్చాయి అనేసి పేపర్లో వచ్చింది. 1201, 1201 ఎంతకి 2000 మార్కులకి 1201 మార్క్. సో నా జీవిత ధ్యేయం ఏంటి అని అంటే, నాకంటూ ఒక లక్ష్యం పెట్టుకోవాలి కదా. నా లక్ష్యం ఏంటి అని అంటే, ఎంత కష్టమైనా పడి ఈ టైంలో నేను ఆ 1201 మార్కు కంటే 1 మార్క్ అయినా ఎక్కువ తెచ్చుకోవాలి. ఐ హ్యావ్ టు గెట్ ఎట్. సో అది టాప్ మోస్ట్ మార్క్. అందరికి 1100 దగ్గర ఆగిపోతుంది. ఈ 1200 దాటడం అనేది సివిల్ సర్వీసెస్ లో అరుదు. ఈ అంటే చెప్పాను కదా, అది ఆల్ ఇండియా మొత్తం ఎక్కడికి వెళ్తుందో పేపర్ కరెక్షన్ కి ఎంతో మంది చేత కరెక్షన్ అవుతా ఉంది, 9 పేపర్లు. సో మై గోల్ ఇన్ ద లైఫ్ ఈస్ దట్ ఐ షుడ్ గెట్ అట్ లీస్ట్ 1 మార్క్ మోర్ దాన్ హిమ్. సో నేను ఇక ఆ, నేను చదువుకునేటప్పుడు ఆ ఎలా చదివేవాడినో అనేది కొంచెం వివరించి సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ కి చెప్తాను, సో దట్ దే గెట్ మోటివేటెడ్. నేను అదంతా చెప్పను కానీ ఐ విల్ టెల్ ఎ ఫ్యూ పాయింట్స్ ఇన్ దిస్ వన్, సో దట్ యూ విల్ ఆల్సో గెట్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ దట్ మోటివేషన్. సో నేను ఆ ఇంకోసారి పరీక్ష రాయడానికి వీలే లేదు. ఎందుకు అంటే ఇప్పటికే నేను ఐ హావ్ టేకెన్ అన్ ఆపర్చునిటీ. ఇంకోసారి పరీక్ష రాయలేను. దిస్ ఈస్ ద లాస్ట్ టైం దట్ ఐ హ్యావ్ టు గెట్ ఇన్ టు ఐఏఎస్. లేకపోతే ఐపీఎస్ లో వాళ్ళ దగ్గరికి ఆల్రెడీ నేను సెలవు తీసుకున్నాను, ఇంకోసారి సెలవు ఇవ్వరు. అండ్ నెక్స్ట్ టైం ట్రైనింగ్ లో చాలా టఫ్ గా ఉంటుంది ఐపీఎస్ ట్రైనింగ్. ఆ ఇయర్ రాయడానికి లేదు. ఆ తర్వాత జాబ్ జాయిన్ అయిన తర్వాత రాయడానికి చాలా ఇబ్బందులు, ఎందుకంటే జాబ్ లో మనం పడిపోతాము. ఐ హ్యావ్ టు సర్వ్ ది కంట్రీ. సరే, ఇప్పుడు నాకున్నది టైం 3 నెలలు. ఈ 3 నెలలు ఏం చేసేవాడిని అంటే, నాకు హైదరాబాద్ లో నా రూమ్ లో తలుపుకి గడపెట్టేసుకుని ఆ పగలనక రాత్రి అనక, పగలు తెలీదు రాత్రి తెలీదు, పొద్దున లేచి ఆ నాకు ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పడుకునేవాడిని, ఎప్పుడు చదవాలనిపిస్తే అప్పుడు చదివేవాడిని, ఎప్పుడు లేచి చదువుతా ఉండేవాడిని. ఆ నా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంతా కూడా ఆ పక్కన హోటల్లో అతను వచ్చేసి ఆ తను బయట గడపెట్టేసి ఉంటుంది. ఆ బయట గడపెట్టేసిన దానికి కుక్కానికి తగిలిచ్చేసి వెళ్ళిపోయేవాడు. నాకు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినేవాడిని. ఆ గడ్డాలు పెరిగిపోతా ఉండేవి. ఎప్పుడు స్నానం చేయాలనిపిస్తే అప్పుడు స్నానం చేసేవాడిని. సో ఈ 3 నెలలు ఒకటే లక్ష్యం. ఐ హ్యావ్ టు ఫుల్ఫిల్ ద ప్రామిస్ దట్ ఐ హ్యావ్ గివెన్ టు మై ఫాదర్. మా నాన్నగారికి ఇచ్చిన ప్రామిస్ ని నేను ఫుల్ఫిల్ చేయాలి. సో
ఆ, అసలు రోజు ఒక రోజు ఎప్పుడైపోయింది అని నేను అనుకునేవాడిని అని అంటే, కుండలో నాకు వాచ్ ఉన్నా కానీ వాచ్ పెద్ద చూసుకోవాల్సిన అవసరం లేదు. పొద్దున్న నుంచి రాత్రి దాకా ఒకటే లక్ష్యం, టు సీ దట్ ఐ గెట్ ది టాప్ మోస్ట్ మార్క్స్. ఎంత మార్కులు? 9 పేపర్లో కలిపి 1201 మార్క్, అంటే కనీసం 1 మార్కు ఎక్కువ రావాలి. దట్ ఈస్ మై ఓన్లీ గోల్. సో కుండలో నీళ్ళు అయిపోతే, కుండలో నీళ్లు అడుక్కొస్తే, ఓహో ఈ రోజు ఒక రోజు అయిపోయిందన్నమాట అని అనుకునేవాడిని. దిస్ ఈస్ హౌ ఐ యూజ్ టు స్టడీ. చాలా ఎందుకు అని అంటే, ఇప్పుడు చూడండి, అంతకు ముందు ఈ పరీక్షని నేను 2, 3 సార్లు రాశాను. 2 సార్లు రాశాను. 2 సార్లు రాసినప్పుడు కొన్ని పుస్తకాలు చదివి ఉంటాను. ఇప్పుడు అందరికంటే ఎక్కువ మార్కులు రావాలి అంటే, ఎవరు చదవనన్ని ఎక్కువ పుస్తకాలు చదవాలి, ఎవరు కష్టపడనంత ఎక్కువ నేను పడాలి, ఇండియాలో ఎవరు చెయ్యనంత ఎక్కువ శ్రమ నేను నా ఈ పరీక్ష కోసం చెయ్యాలి. సో బికాస్ ఓన్లీ వన్ మోటివేటింగ్ ఫ్యాక్టర్, దట్ ఈస్ మా నాన్నగారికి నేను ఇచ్చిన ప్రామిస్ ని నిలబెట్టుకోవాలి. సో ఆ, ఈ ఇది ఎగ్జామినేషన్స్ అన్ని మంచిగా రాశాను. ఆ ఈ పరీక్షలన్నీ వచ్చేసాయి. పరీక్షలన్నీ రాసేసిన తర్వాత ఐ హావ్ జాయిన్డ్ ఇన్ ద సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ. అక్కడికి వాళ్ళకి ఇచ్చిన టైం అయిపోయింది. ఐ హావ్ గాన్ సూన్ ఆఫ్టర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ఐ హావ్ గాన్ దేర్ అండ్ జాయిన్. నాకు తెలుసు ఆబ్వియస్లీ దట్ ఐ విల్ గెట్ ద మంచి ర్యాంక్ వస్తుంది అనేసి ఆ, నాకు తెలుస్తుంది. ఇంటర్వ్యూకి కూడా క్వాలిఫై అవుతానని నాకు తెలుసు. సో ఇంటర్వ్యూ కాల్ వచ్చింది ఆ, ఏప్రిల్లో. సో ఏప్రిల్లో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చేసి వచ్చాను. ఈసారి కూడా సబ్ కాన్షియస్ లో మనం పెట్టుకున్నది ఇంకా ఏం చెరిగిపోలా. ఏమని, ఇదిగో ఇంటర్వ్యూ ఈజ్ ఎ బయాస్డ్ థింగ్, ఇంటర్వ్యూ ఈజ్ సబ్జెక్టివ్, ఇట్లాంటివి ఏం తగ్గిపోలే. సో రిజల్ట్ మే నెలలో వస్తుంది. సో దానికోసం నేను పెద్ద పట్టించుకోవట్లేదు. ఎందుకు అని అంటే, మా నాన్నగారి సంవత్సరికం వస్తుంది. మా నాన్నగారు చనిపోయి ఆల్రెడీ 1 ఇయర్ అవుతుంది. మే 18 తిథుల ప్రకారం ఈ సంవత్సరికం చేస్తాం కదా, మే 18వ తారీఖు మా నాన్నగారి సంవత్సరికం. సో దానికోసం ప్రిపేర్ చేయాలి కదా. నేనేమో ఐపీఎస్ అకాడమీలో ఉన్నాను. సో అందుకని ఇంట్లో వాళ్ళందరూ, అంటే అమ్మ యుఎస్ వెళ్ళిందని చెప్పాను కదా, అమ్మ యుఎస్ నుంచి వచ్చారు. అక్క బావగారు యుఎస్ నుంచి వచ్చారు. తర్వాత మా చెల్లి తను చదువుకుంటున్నది ఆపేసింది. నేను మే 12, 13 నుంచి నేను సెలవు పెట్టాలని ట్రై చేశాను, కానీ వాళ్ళు ఇవ్వలేదు. ఎన్నిసార్లు సెలవు పెడతాం అనేసి. సో 2 రోజులు ఇస్తామని చెప్పారు. మే 16వ తారీఖు సెలవు పెట్టాను. మే 16, 17, 18 ఈ 3 రోజులు నువ్వు సెలవు తీసుకోవచ్చు అన్నారు. మే 16 నాకు సెలవు ఇచ్చారు. మే 18 మా నాన్నగారి సంవత్సరికం. సో మే 16 సాయంత్రం 5 గంటలకి ఆ, నా సివిల్ సర్వీసెస్ రిజల్ట్ వచ్చింది. సో దాంట్లో ఇప్పుడు నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. ఇంకా హైదరాబాద్ లోనే ఉన్నాను. అక్కడ టీవీలో స్క్రోలింగ్ ఏంటి అని అంటే, ఆంధ్రప్రదేశ్ కి ర్యాంకుల పంట, అద్దంకి శ్రీధర్ బాబుకి జాతీయ స్థాయిలో 5వ ర్యాంక్, ఆల్ ఇండియా 5th ర్యాంక్. దిస్ ఈస్ ద స్క్రోలింగ్ దట్ ఐ హావ్ గాట్ ఇన్ టు ద టీవీ 9. సో వాళ్ళు ఎలా తెలుసుకున్నారో, చాలా చాలా ఈజీగా నేను హైదరాబాద్ లో ఉన్నాను అన్న సంగతి తెలుసుకున్నారు. బికాస్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇప్పుడు నేను సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఉన్నాను కదా, నేను సెలవు పెట్టానన్న సంగతి కూడా తెలుసుకున్నారు. వాళ్ళు డైరెక్ట్ గా నన్ను మే 16 సాయంత్రమే టీవీ 9 స్టూడియోకి, తర్వాత ఇంకో 1, 2 స్టూడియోస్ కి అందరూ పిలుస్తున్నారు, నన్ను తీసుకెళ్తున్నారు. నాకు అదొక కలలాగా అనిపిస్తా ఉంది. నేను ఆ
ఐ హ్యావ్ టు గో టు గుంటూరు. గుంటూరుకి ఆ, సాయంత్రం అంటే నేను ఎక్కవలసిన బస్సు కూడా మిస్ అయింది. నేను ప్రైవేట్ బస్సులో అంటే ఎక్కవలసిన బస్సు 6ంటికి ఇంకా ఇది చేసుకుంటే ఐ కుడ్ మూవ్ ఓన్లీ ఆఫ్టర్ 10:30 ఆర్ సో. 10:30 తర్వాతే నేను బస్ ఎక్కగలిగాను. ఒక ప్రైవేట్ బస్సులు ఏముంది మనకి, గుంటూరు నుంచి హైదరాబాద్ నుంచి ప్రైవేట్ బస్సులు అప్పుడు కూడా చాలా ఉన్నాయి. సో ఆ బస్సులో మధ్యలో ఆ 3ంటికో ఎప్పుడో ఆ నేను బయటికి దిగి చూస్తే కోదాడలోనో ఎక్కడో అప్పుడు బస్సెస్ ఆ కోదాడలోనో సూర్యాపేటలోనో ఆ దిగి పేపర్లు చూస్తే ప్రతి పేపర్ మీద, ఇంగ్లీష్ పేపర్ కానీ తెలుగు పేపర్ కానీ, ప్రతి పేపర్ లో ఫ్రంట్ పేజ్ లో నా ఫోటో. అండ్ దిస్ దిస్ ఈస్ కమింగ్ ఏమని, ఆంధ్రప్రదేశ్ కి ర్యాంకుల పంట శ్రీధర్ బాబు ఫోటో ఇది అనేసి. నేను ఐపీఎస్ లో ఉన్న డ్రెస్సెస్, తర్వాత వాళ్ళకి ఈజీగా సంపాదించగలరు కదా. నేను టీవీ 9 స్టూడియోకి వెళ్ళాను, అక్కడి నుంచి ఆ డ్రెస్సులు. సో అప్పుడు చాలా చాలా పేపర్స్ వచ్చాయి. ఇవన్నీ పట్టుకుని నేను కొనుక్కుని మళ్ళీ బస్ ఎక్కి పొద్దున్నే తెల్లవారుజామున ఇంటికి వచ్చాను. ఇంట్లో ఆల్రెడీ అప్పుడు చెప్పాను కదా, మా ఈ సంవత్సరికం కోసం ప్రిపేర్ చేయడం కోసం అందరూ వచ్చున్నారు. మే 18 మా నాన్నగారి సంవత్సరికం. జస్ట్ సీ దిస్. మే 18 రావాల్సిన మా ఇంట్లో చుట్టాలందరూ మే 17వ తారీఖు నుంచే మా ఇంట్లో ఉన్నారు. 17th. సో ఇల్లంతా చాలా కోలాహలంగా ఉంది. అండ్ ఐ హ్యావ్ రియల్లీ సక్సీడెడ్. ఆల్ ఇండియా ర్యాంక్ 5 అన్న తర్వాత ఐఏఎస్ కాకుండా ఇంకేం వస్తుంది? సో ఐ నో దట్ ఐ హ్యావ్ ఫుల్ఫిల్డ్ ద ప్రామిస్ దట్ ఐ హ్యావ్ గివెన్ టు మై ఫాదర్. ఎవ్రీబడి వాజ్ హ్యాపీ, ఎగ్జూబరెంట్. నాకు అసలు ఏం జరుగుతుంది ఎదురుగా అనేది ఏమి తెలియడం లేదు. 18వ తారీఖు మా నాన్నగారి సంవత్సరికం కోసం పూజ భోజనాలు ఇలాంటివన్నీ చేయాల్సిన వాళ్ళము. అవి ఏమీ పట్టించుకోవట్లేదు. ఇంట్లో వస్తున్న వాళ్ళని, రిలేటివ్స్ ని, తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని, ఆమ్, పత్రికల వాళ్ళని టీవీ వాళ్ళని వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తూ కూర్చున్నాం. అండ్ సి నెక్స్ట్ డే 18వ తారీఖు పేపర్లో అగైన్ నా పూర్తి స్టోరీ వచ్చింది. ఏంటి? నాన్న కల నెరవేరింది అనే హెడ్డింగ్ తోటి. నాన్న కల నెరవేరింది. మా నాన్నగారి కల కదా అది. సో ఇట్ వాజ్ లైక్ వెరీ హ్యాపీయెస్ట్ థింగ్ దట్ హ్యాస్ హ్యాపెండ్. ఎప్పుడు నాకు సంతృప్తినిచ్చే ఒక విషయం ఏంటి అని అంటే, ఐ మే ఆర్ మే నాట్ బి ఏ సక్సెస్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్ అయితే అయిపోయాను, కానీ ప్రతి క్షణము సంతోషంగా, ఆనందంగా, సంతృప్తిగా బ్రతకడానికి, జీవితానికి నాకు ఒక కారణం దొరికింది. ఆ కారణం ఏంటి అని అంటే, ఐ హ్యావ్ ఫుల్ఫిల్డ్ ద ప్రామిస్ దట్ ఐ హ్యావ్ గివెన్ టు మై ఫాదర్. మా నాన్నగారికి ఇచ్చిన మాటని నేను నెరవేర్చాను. మా నాన్నగారికి ఇచ్చిన మాటని నేను నెరవేర్చానో నాకు తెలీదు, నేను నెరవేర్చానో నాకు తెలియదు, కానీ ఆయనే నెరవేర్చుకున్నారు అనేసి నాకు అనిపిస్తుంది. హీ వాజ్ బ్లెస్సింగ్ మీ ఫ్రమ్ ద టాప్. లేకపోతే కరెక్ట్ గా ఆయన సంవత్సరీకానికల్లా ఆయనకిచ్చిన ఆయన కళ ఎలా నెరవేరుతుంది? సో దట్ వాజ్ మై సక్సెస్ స్టోరీ. ఇప్పుడు చూడండి, నౌ వెంటనే నాకు మెయిన్స్ లో ఎన్ని మార్కులు వచ్చినాయో నాకు తెలీదు. ఐ ఆల్సో హ్యావ్ టు నో మెయిన్స్ లో ఎన్ని మార్కులు వచ్చాయి. నేను అనుకున్నాను కదా 1201 మార్కు అనేసి అనుకున్నాను. ఏం చేశాను నేను? ఆ ఇంట్లో తలుపులన్నీ వేసేసుకుని, చిన్న రూమ్, ఇంత ఇంత సైజు రూమ్ కూడా ఉండదు. ఇప్పుడు మీరు చూస్తున్న రూమ్ లో
ఆ సగం సైజ్ ఉంటుందేమో. ఈ సగం సైజ్ రూమ్ లో నేను చదువుకునేవాడిని. చదువుకుని తలుపు గొళ్ళె పెట్టేసుకున్న తర్వాత తలుపు గొళ్ళెనికి నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి కొన్ని ఐఏఎస్ ఆఫీసర్ల ఫోటోలు, ఐఏఎస్ ఆఫీసర్స్ పార్లమెంట్ కి వెళ్తున్న ఫోటోలు, ఫస్ట్ ర్యాంక్ సాధించిన వాళ్ళ ఫోటోలు, వాళ్ళతో పాటు ఒక అంకె ఉండేది 1201 అనేది. అది ఎప్పుడూ నాకు నన్ను ఆ మోటివేట్ చేసేది. ఇన్ని మార్కులు నువ్వు సాధించాలి మెయిన్స్ లో అనేసి. ఈ 3 నెలలు ప్రతిసారి తలుపు వైపు చూసినప్పుడు బయటికి వెళ్ళాలనుకున్నా, లేకపోతే బోర్ కొడుతుందని అనుకున్నా, ఐ యూజ్ టు సీ దట్ అండ్ గెట్ మోటివేటెడ్. ఐ ఐ హ్యావ్ గివెన్ ఎ ప్రామిస్ టు మై ఫాదర్, ఐ హ్యావ్ టు ఫుల్ఫిల్ దట్. సో ఇప్పుడు నాకు కూడా తెలుసుకోవాలని ఉంది దట్ నాకు ఎన్ని మార్కులు వచ్చాయి, నేను 1201 దాటానా లేదా అనేసి. యా, కొన్ని రోజుల్లో నాకు తెలిసింది, నేను ఐ హ్యావ్ సర్పాస్డ్ దట్ గోల్. ఆ 1201 మార్కుని సాధించాను, బ్రేక్ చేశాను. ఎంత? 1202 కాదు, 1205 కాదు, 1210 కాదు, 1220 కాదు, బట్ ఇట్ ఈస్ 1226. 1226, విచ్ ఈస్ ఏ రికార్డ్ ఈవెన్ టిల్ టుడే. ఈ రోజు వరకు కూడా అది టాప్ మోస్ట్ రికార్డ్. మార్క్స్ ఇన్ సివిల్ సర్వీసెస్. మనిషి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. సో నాకు ఇప్పుడు కూడా ఇంటర్వ్యూలో, ఐ హ్యావ్ టు టెల్ ఆల్ ఆఫ్ దిస్ ఆల్సో. ఇప్పుడు ఇంటర్వ్యూలో మన ఎన్ని మార్కులు వచ్చినాయి? మామూలుగా ఐఏఎస్ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, 10th ర్యాంక్ లోపల వచ్చిన వాళ్ళందరికీ ఇంటర్వ్యూ 200, కనీసం మినిమం టు మినిమం 230 ఉంటుంది. నాకు దానిలో సగం కూడా రాలేదు. అఫ్ కోర్స్ 300లో సగం 156 మార్క్స్ వచ్చాయి నాకు. అదే ఇంటర్వ్యూని కనుక నేను నా సబ్ కాన్షియస్ మైండ్ లో నాకు ఇంటర్వ్యూ రాదు, నాకు ఇంటర్వ్యూ నా వల్ల కాదు, ఇంటర్వ్యూ నేను సరిగ్గా పర్ఫామ్ చేయలేను అని అనుకోకుండా ఉండి ఉంటే అసలు ఇంత కష్టపడవలసిన అవసరమే లేదు కదా ఐఏఎస్ కోసం. ఫస్ట్ టైంలోనో సెకండ్ టైంలోనో వీ షుడ్ హ్యావ్ గాట్ ఇట్ ఇన్ ద టాప్ ర్యాంక్. ఎందుకనంటే నాకు వచ్చే మెయిన్స్ మార్కులు ఎప్పుడు టాప్ మార్క్సే. ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, ఫస్ట్ టైం అంటే ఐపీఎస్ కాకముందు, అంతకు ముందు వెళ్ళినప్పుడు కూడా అందరికంటే ఎక్కువ మార్కులు, మెయిన్స్ మార్కులు అంటే మనకు తెలిసిన వాళ్ళందరికంటే ఎక్కువ మార్కులు. నెక్స్ట్ టైం ఐపీఎస్ వచ్చినప్పుడు మంచి మార్కులు 1100 చిల్లర. ఇప్పుడు ఇంటర్వ్యూలో 150, 150+. ఎప్పటికి ఎప్పుడు నేను చెప్పుకునేవాడిని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, అబ్బా ఈ సుబీర్ దత్తా బోర్డ్, లేకపోతే ఈ డిపి అగర్వాల్ బోర్డ్, లేకపోతే పర్వీన్ తలహా బోర్డ్, వీళ్ళందరూ బయాస్డ్ పీపుల్, వీళ్ళు సరిగ్గా మార్కులు వేయరు. నాకు నేను ముందు చెప్పుకొని అలా చేశాను, అలా అనుకునేవాడిని. ఇదంతా ఎవరు చెప్పుకునేవాళ్ళు? ఫెయిల్యూర్ ఎవరైతే పాస్ కాలేదో వాళ్ళు చెప్పే మాటలు వినేవాడిని. కానీ నేను ఐఏఎస్ అయిపోయిన తర్వాత మసూరిలో అకాడమీలో, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కి వెళ్ళిన తర్వాత చూశాను, వాళ్ళ విజేతల మార్కులు చూశాను. ఈ పర్వీన్ తలహా బోర్డు, డిపి అగర్వాల్ బోర్డు, ఎవరైతే బోర్డు మెంబర్స్ ఉన్నారో, సుబీర్ దత్తా బోర్డు, వీళ్ళందరికీ 230, 240 ఇన్ని మార్కులు వేశారు. కానీ మన మైండ్ కూడా సబ్ కాన్షియస్ మనకి ఏం చూపిస్తుంది అని అంటే, మనం ఏది నమ్ముతున్నామో దాన్ని చూపిస్తుంది. మనం ఫెయిల్యూర్ దగ్గరికి వెళ్ళి నీకెన్ని మార్కులు అని అడుగుతాం, కానీ సక్సెస్ఫుల్ పర్సన్ అయిన దగ్గర అతనికి ఎందుకు ఇన్ని మార్కులు వచ్చినాయి అని ఆలోచించాం. మన మైండ్ కూడా అటువైపు మాత్రమే పరుగులు పెడుతోంది. సో దీని మూలన నాకు లాభం అయితే బాగా జరిగింది, ఐఏఎస్ అయితే వచ్చేసాను. కానీ సబ్ కాన్షియస్ మైండ్ కి నేను కనుక కరెక్ట్ గా చెప్పుకుని ఉంటే, ఏమని, ఇదిగో
మంచి మార్కులు, మంచి ర్యాంక్, మనం సివిల్ సర్వీసెస్ లో ఇంటర్వ్యూ కూడా దానికి కూడా నువ్వు మెయిన్స్ కి ఎలా ప్రిపేర్ అవుతావో ఇంటర్వ్యూ కూడా అలానే ప్రిపేర్ అవ్వాలి. పర్సనాలిటీ టెస్ట్ అంటే కొంచెం బ్రష్ చేసుకోవాలి, మనం మన పర్సనాలిటీని మంచిగా పాలిష్ చేసి అవతల వాళ్ళకి రిఫైన్ గా చూపించాలి. మనం చూస్తే గజగజ వణికిపోకూడదు. ఇట్లాంటివన్నీ మనం చెప్పుకుని ఉండి, లేకపోతే ఇది ఇంటర్వ్యూ సబ్జెక్టివ్ కానే కాదు, వాళ్ళు ఎంతో టాలెంటెడ్ పీపుల్, అందుకనిసమే వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో. వాళ్ళు టాలెంట్ చూస్తారు, వాళ్ళు నీ పర్సనాలిటీ చూస్తారు, వాళ్ళు నీ పర్సనాలిటీలోకి ఆ తొంగి చూసే విధంగా నువ్వు కొన్ని వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉన్న క్వశ్చన్స్ ని అడిగితే సరిగ్గా సమాధానం చెప్పాలి అని నాకు నేను గనక చెప్పుకుని ఉంటే బహుశా ఇన్ని సంవత్సరాలు పట్టేది కాదేమో. బహుశా నేను అంతకు ముందు సంవత్సరం ఐపీఎస్ వచ్చిన సంవత్సరం, లేకపోతే అంతకు ముందు సంవత్సరం ఎప్పుడో ఐఏఎస్ అయిపోయి ఉండేవాడినేమో. వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఈస్ హౌ ఐ హ్యావ్ కండిషన్డ్ మై సబ్ కాన్షియస్. మనం సరిగ్గా మన సబ్ కాన్షియస్ ని కండిషన్ చేసుకుని ఉంటే మనకి రిజల్ట్ ఇంత కష్టం పడకుండా 1-2 సంవత్సరాల ముందు మనం ఐఏఎస్ అయిపోయే వాళ్ళమేమో. అసలు అది పక్కన పెట్టేసి ఇప్పుడు చూడండి నా సీనియారిటీ. అంటే నేను 26 సంవత్సరాలకి ఐఏఎస్ అయ్యానులేండి, కానీ ఏ 22కో 23కో లేకపోతే 25కో 24కో అయితే ఇంకెంత బాగుండేది. 26 సంవత్సరాలకు కాకుండా ఏ 23కో 24 సంవత్సరాలకో మనం సరిగ్గా మన పొటెన్షియల్ ని, సబ్ కాన్షియస్ ని మంచిగా చూసుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా చాలా తొందరగా వెళ్ళినప్పుడు క్యాబినెట్ సెక్రటరీ ర్యాంక్ దాకా వెళ్ళే అవకాశం ఉండేది. ఇప్పుడు అవకాశం లేదు. సక్సెస్ అయ్యాము, బానే ఉంది. ఇప్పుడు ఇదిగో స్టేట్ లో చీఫ్ సెక్రటరీ అవుతాం, పర్వాలేదు. కానీ అందరికంటే ఐఏఎస్ లో టాప్ మోస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో క్యాబినెట్ సెక్రటరీ, ఆ పోస్ట్ కి నేను వెళ్ళలేనేమో. బికాస్ నా సర్వీస్ అక్కడ దాకా వచ్చేసరికి ఐ మే నాట్ రన్ త్రూ. అంటే అఫ్ కోర్స్ ఇంకో 15 సంవత్సరాల సర్వీస్ ఉందనుకోండి, అది వేరే విషయం. బికాస్ నేను ఇంకా యంగ్ గా వెళ్ళిపోయి ఉంటే ఈ కప్పదాటు లాగా ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్, ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ చేయవలసిన అవసరం వచ్చేది కాదేమో. సో ఇట్ ఈస్ హౌ వి ప్రోగ్రామ్ అవర్ సబ్ కాన్షియస్. మనం మన సబ్ కాన్షియస్ ని ఎలా ప్రోగ్రామ్ చేసుకున్నాము అనే దాన్ని బట్టే మనకి రిజల్ట్ కూడా ఉండబోతుంది. సో అందుకని నాకప్పుడు ఇలా చెప్పేవాళ్ళు లేరు. బాబు ఇది నీ సబ్ కాన్షియస్, ఇలా చేయకూడదు, ఇలా ఆలోచించకూడదు, నిజం ఏంటో తెలుసుకో అనేది చెప్పేవాళ్ళు లేరు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐ హ్యావ్ టేకెన్ టు దిస్ కైండ్ ఆఫ్ మోటివేషన్ క్లాసెస్. నేను చేసిన తప్పు ఇంకొకళ్ళు చేయకూడదు. మనకి తెలియకుండా చాలా చాలా అనేసుకుంటాం కదా. సో ఐ విల్ స్టాప్ హియర్. మనకి ఈ రోజు కూడా 6:30 దాకా వచ్చేసింది. Could I be able to tell it very clearly that everything depends on our programming of our subconscious mind? మీకు అర్థమైందా? మనం ఎనీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ మనకి తెలుసు తెలియకు, మనము నాకు తెలియదు. నేను నా ప్రోగ్రామింగ్ చేసుకునేటప్పుడు, సబ్ కాన్షియస్ ని ప్రోగ్రామింగ్ చేసుకునేటప్పుడు నాకు తెలియదు దానికి ఇన్ని ఫార్ రీచింగ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అనేసి. మనము చాలా వరకు తెలియకుండా మన మన సబ్ కాన్షియస్ ని ప్రోగ్రామ్ చేసేసుకుంటున్నాం. కొన్నిసార్లు తెలిసి కూడా మూర్ఖంగా మన సబ్ కాన్షియస్ ని ప్రోగ్రామ్ చేసేసుకుంటాం. నేనంటే వాళ్ళకి పడదు, వాళ్ళ గురించి మనం అవతల వాళ్ళ గురించి ఒక ఉద్దేశం ఏర్పరచుకుంటాం. అవతల వాళ్ళని మనం పెట్టుకున్న ఈ గాజు నుంచి, లేకపోతే ఈ కళ్ళద్దాల నుంచే చూస్తూ ఉంటాం. సో ఆ మిత్ ని బస్ట్ చేయడానికి ఐ వాంటెడ్ టు టెల్ ఆల్ ఆఫ్ దిస్ స్టోరీ. హోప్ యూ హ్యావ్ గాట్ దిస్ రైట్.
సో ఐ జస్ట్ స్టాప్ నౌ. ఎవరైనా మాట్లాడాలి అని అనుకుంటే ప్లీజ్ గో అహెడ్. యా, చెప్పండి నిర్మలా రాణి గారు, చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ టు ఆల్ సార్. యాక్చువల్గా సార్, ఈరోజు మీరు చూస్తున్నట్టు ఈ డైరీలో నేను సబ్ కాన్షియస్ మైండ్ది మన క్లాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎక్కడన్నా నెగిటివ్ అని రాయాలని వచ్చినా కూడా అదర్ సైడ్ అని రాసుకున్నాను సార్. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ అదర్ సైడ్ అని రాసుకున్నాను. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్కి నెగిటివ్ ఇవ్వకూడదు అన్న మిస్కన్సెప్షన్ లో ఉన్నాను నేను అని ఈ రోజు అర్థమైంది. ఎందుకంటే మీ హోల్ స్టోరీ విన్నాక we should not only focus on the positive side, we should focus on the negative side also. మన వీక్నెస్ కూడా మనం రియలైజ్ అయ్యి, మన నెగిటివ్స్ కూడా మనం రియలైజ్ అయ్యి, ఇట్లా ఉన్న అడ్డగీతని ఇలా ఎలా మార్చుకోవచ్చో మీరు ఈ రోజు చెప్పారు సార్. అండ్ టుడే ఇస్ ద ఫస్ట్ డే ఐ రోట్ నెగిటివ్ కూడా రాశాను ఈ రోజు. ఇందులో నెగిటివ్ అని రాసి దాన్ని ఎలా పాజిటివ్ గా రాసుకోవచ్చు అని చెప్పారు. చాలా థ్యాంక్స్ సార్. అండ్ అసలు మన సబ్ కాన్షియస్ మైండ్ ని ప్రాపర్ గా ప్రోగ్రామింగ్ చేసి కండిషన్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకనేది ఆ వర్డింగ్ కూడా నాకు చాలా టచింగ్ గా ఉంది. అండ్ యువర్ హోల్ స్టోరీ లైక్ చాలా 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 బికమింగ్ స్పీచ్లెస్. లైక్ అంత హార్ట్ఫుల్ గా చాలా బాగుంది సార్. అండ్ ఈ రోజు మీరు ఎవరైతే ప్రిపరేషన్ లో ఉన్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నారు సార్. బట్ నాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క 200 అబోవ్ మెంబర్స్ ఉన్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టేకింగ్ ద ఎసెన్స్ ఆఫ్ యువర్ స్టోరీ విచ్ రియల్లీ పుషస్ టు గెట్ ద సక్సెస్ వాట్ ఎవర్ వీఆర్ బీయింగ్ ఇన్ ద ఫీల్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, సో నైస్ ఆఫ్ యూ ఫర్ దట్ ఎక్నాలెడ్జ్మెంట్. శ్రీకళ గారు చెప్పండి, తర్వాత శ్రావణి గారు. Sir, good morning and good morning, friends. I got emotional. I couldn't able to carry myself. Nice, sir. It's heart touching and how you achieved అన్నది నాకైతే ఒక పిక్చర్ ఆఫ్ మూవీ చూస్తున్నట్టుగా. ఐఎమ్ ఏ రైటర్ బేసికల్లీ. రాయాలనిపిస్తుంది మీ స్టోరీ. అండ్ ఇట్స్ టూ వండర్ఫుల్ సార్. గూస్ బంప్స్ వస్తున్నాయి మధ్య మధ్యలో. అయితే ఎందుకు లైఫ్ ఎండ్ చేసేసుకుంటున్నారు చాలా మంది? ఎందుకు? మీకు అదే 24/7, మాకు అదే. మేము ఎందుకు ఇలాగే ఉండిపోతున్నాము? మాకెందుకు ఏం లేదు? ఇక్కడ లేడీసా జెంట్సా కాదు, లేడీస్ లో సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు ఇలాగా లైక్ తప్పన లేకుండా అంటే కొంతమంది ఇంక్లూడింగ్ మీ, ఐ కెన్ జస్ట్ టీచింగ్ ఫీల్డ్ తోటి ఆపేసాను. సో వై లైక్ దట్? బట్ అండ్ నిర్మలా గారికి కూడా నేను ఒక విషయం చెప్తా అనుకున్నా. కంగ్రాచులేషన్స్ మేడం. అండ్ ఏంటంటే కీడుంచి మేలించి అంటారు పెద్దవాళ్ళు. కీడు కూడా ఎంచుతూ ఉండాలి. అంటే నెగిటివ్ సైడ్ చూస్తున్నామని కాదు, ఎందుకంటే దాన్ని అధిగమించాలి. అంతే కదా. ఇప్పుడు మనకి ఏది వద్దు అనుకునే ఉంటే దాన్ని మన మైండ్ ని పాస్ చేస్తే ఒక పార్ట్ అంతా పాజిటివిటీ ఉంటుంది, ఇంకో పార్ట్ నెగిటివిటీ ఉండొచ్చు దాకా. దాన్ని అధిగమించాలి. ఫుల్ అంతా ఒక ఎంటీ బౌల్ అనుకోండి, అదంతా మొత్తం అంతా అది మంచి పాజిటివిటీతో మారాలి అంటే నెగిటివ్ ని ఫస్ట్ పైకి తోలాలి. సో ఆ నెగిటివిటీ ఏదో అది కనబెట్టుకోవడం కష్టం. ఫస్ట్ ఒప్పుకోం నాలో నెగిటివిటీ ఉందా అన్నది ఒప్పుకోం. సో అది ఒప్పుకునే గట్స్ కూడా మనలో ఉండాలి. ఉంటే ఏదైనా సాధిస్తాము. సరే పెద్ద ఎగ్జాంపుల్. అండ్ ఫాదర్ విషయం చెప్పారు. రియల్లీ హిస్ బ్లెస్సింగ్స్. అతని గురించి మీరు పడే తపన ఒక ఫాదర్, ఒక కొడుకుగా. సో హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్. శ్రావణి గారు చెప్పండి, తర్వాత భారతి గారు. సార్ నమస్తే సార్. యాక్చువల్లీ మీ స్టోరీ వింటున్నప్పుడు నిజంగానే గూస్ బంప్స్, అంటే మనకి ఒళ్ళు పులకరించిపోయింది అనుకుంటాం కదా, నిక్కుబొచ్చినట్టు అలా ఉంది. అండ్ మీ సక్సెస్ని ప్రతి స్టెప్లో మీరు చెప్తుంటుంటే ఆ మూమెంట్ని నిజంగా ఆ రిజల్ట్స్ టైంలో అంతా నేను అలాగే ఎంజాయ్ చేశాను సార్.
చాలా ఆ ఫీలింగ్స్, హౌస్ అట్మాస్ఫియర్ మీదంతా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే చాలా స్ట్రగుల్ అయ్యి మీరు వచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంత కష్టపడి ఇంత సక్సెస్ఫుల్ అయ్యి మీతో ఇలా మాట్లాడే అవకాశం రావడం నిజంగా అది ఇంక చాలా మేము అదృష్టవంతులు అని అనుకుంటున్నాం. అసలు ఇంత అవకాశం రావాలంటే కుదరదు కదా సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఇప్పుడు ముత్యాలరావు గారు చెప్పారు కదా సార్, అది మా అమ్మగారు న్యూస్లో చూసి ఇంత పేద వ్యక్తి, కనీస సౌకర్యాలు లేని అతను ఎంత అచీవ్ అయ్యారు, ఇలా అచీవ్ అవ్వడం నాకు చాలా ఇష్టము అని మామూలుగా చెప్పారు. కానీ నాకు అసలు మామూలుగా ఈ సోషల్ సబ్జెక్ట్ కానీ లేకపోతే ఇటువైపు అస్సలు నాకు ఇంత కూడా మైండ్లోకి వెళ్ళదు సార్. అమ్మ ఏదో పేరు కోసం లేకపోతే ఇది కోసం మామూలుగా ఏదో అంటుంది కానీ అవన్నీ అయ్యేవి కాదు అని నేను అక్కడికక్కడే పక్కకు పెట్టేస్తాను మామూలుగా. అంటే నేను ఇంకో స్ట్రీమ్లో వెళ్ళాను, దే ఆర్ హ్యాపీ. అంటే అదంటే మీరు ఇలా నాన్నగారి కళని నెరవేర్చడానికి మళ్ళీ ఇలా చేయడము, మళ్ళీ చదవడము, మళ్ళీ అచీవ్ అవ్వడము నిజంగా చాలా హ్యాపీ సార్. నిజంగా ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. అంటే కొన్నిసార్లు అలాగని మనము మనకు అవ్వలేనిది కూడా యాక్సెప్ట్ చేయలేము కదా సార్. కొన్నిసార్లు మీరు ఆ స్ట్రీమ్లో అంటే కొన్ని ఉంటాయి కోరికలు, బట్ కానీ మనకు స్ట్రీమ్ ఏదో మన మెంటాలిటీ లేదో లేదా మనకి ఏది ఇదో అది చేయాలని అనుకుంటాం. మళ్ళీ అంత స్ట్రగుల్ అయ్యి మళ్ళీ సేమ్ మళ్ళీ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి మీరు చేయడం చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది సార్. అసలు నిజంగా మేడం చెప్పినట్టు అందరికీ ఇన్స్పైరింగ్. ఇది ఒక్క ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కాదు, ఈవెన్ ఈ మూమెంట్ నుంచి మనం ఏదన్నా అచీవ్ అవ్వాలనుకున్నా దెర్ ఈస్ నాట్ లేటర్ దెన్ అంటారు కదా సార్, ఇప్పుడు మొదలు పెట్టమని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. సో నైస్, థ్యాంక్స్ ఫర్ ద రెస్పాన్స్. థ్యాంక్స్ అండి. భారతి గారు చెప్పండి. నమస్తే సార్. మీరు చాలా అంటే వన్ టైం కాదు, 2 times కాదు, ఇలా కంటిన్యూగా మోర్ దాన్ 6 years మీరు కంటిన్యూస్ గా స్ట్రగుల్ అవుతూ దాని మీద వర్క్ చేస్తూ కమిట్మెంట్ గా ఉండడం అనేది రియల్లీ రియల్లీ ఇన్స్పైరింగ్ సార్. రియల్లీ మీ కమిట్మెంట్ కానీ మీరు చూపించిన ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి, ఎవరైతే సివిల్ సర్వెంట్ అవ్వాలి అనుకుంటున్న వారికి మీరు రోల్ మోడల్. నాట్ ఓన్లీ ఇప్పటి వరకు మీ రికార్డ్ ని ఎవరు బ్రేక్ చేయలేదు అని అంటే ఇంకా ఆలోచించాల్సింది సార్. ఇంకా దట్టు ఫస్ట్ ఫెయిల్ అయిన వెంటనే కొంచెం చాలా మంది డిప్రెషన్ కి వెళ్ళిపోయే వాళ్ళని చూసాము, అలా వెళ్ళిపోయిన వాళ్ళను చూసాం. కానీ కంటిన్యూగా మళ్ళీ అది కాకుండా మళ్ళీ 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 ఫస్ట్ నుంచి రాసి మళ్ళీ అంటే నాకు చాలా అనిపించింది, ఇన్ని ఇయర్స్ ఒక దాని మీద ఇంత వర్క్ చేస్తారా అనేది, పట్టుకున్న దాన్ని వదిలిపెట్టకూడదు అనే దానికి బాగా గట్టిగా మంచిగా చెప్పారు సార్ మీరు అసలు. ఓకే ఇంకా చెప్పాలి అని అంటే ఇంకా చెప్పలేకున్నాను. కానీ నాకు ఒక చిన్న డౌట్ ఏమొచ్చిందంటే, మీకు ఆ మార్క్స్ 1202 మార్క్స్ అని రాసుకోవాలి ఒక చోట, ప్లస్ ఆ పార్లమెంట్ కి వెళ్తున్న IAS అలా ఫోటో పెట్టుకోవాలి, ఎలా అనిపించింది ఇది? ఆ గోల్ అలా ఆ గోల్ రీచ్ అవ్వాలి అని అంటే ఇలా ఫొటోస్ పెట్టాలని మీకు అప్పుడు ఎవరైనా చెప్పారా? అది మీ ఓన్ థాట్ అనేది నాకు చిన్న డౌట్ వచ్చింది సార్. అది ఇట్ వాజ్ మై, అంటే ఎందుకో అలా మోటివేషన్ అలా అనిపించింది. తర్వాత వాటన్నింటినీ విజన్ బోర్డ్స్ అని అంటున్నారు. ఇఫ్ యూ కెన్ సీ మై బ్యాక్గ్రౌండ్, ఇది మా దట్ ఈస్ నాట్ మైన్ బట్ మై కిడ్స్, శ్రీనిధి మా పాపది విజన్ బోర్డ్ అన్నమాట అది. సో షీ హ్యాస్ ప్రిపేర్డ్ దట్ విజన్ బోర్డ్ with the help of my wife. So it's always good to have మన లక్ష్యాలు ఏంటి అనేవి మనం రాసుకుని పెట్టుకుని వాటిని ఎప్పటికప్పుడు మన కళ్ళ ముందు కనిపించేలాగా చేస్తే బాగుంటుంది అనేసి నాకెందుకో అలా అప్పటి నుంచే అనిపించింది. అండ్ ఇట్ హ్యాస్ హెల్ప్డ్ మీ లైక్ దట్. ఓకే, ఓకే సార్.
అంటే రైట్. ఇప్పుడు మనము చూస్తూ ఉన్నాము డిసిప్లినరీ దాంట్లో ఇప్పుడు ఈ డిసిప్లిన్స్ అనేది బుక్స్ లో వస్తూ ఉన్నాయి ఇప్పుడు, అంటే ఆఫ్టర్ 2007 ఓన్లీ అనుకోవచ్చు. ఆ ముందు కూడా మీకు అలాంటి డిసిప్లిన్ ఓ ఉంది మా ఇలా నాన్నగారు అయితే చాలా డిసిప్లిన్. మా ఫాదర్ అయితే అబ్బో చాలా చాలా డిసిప్లిన్. మా నాన్నగారి గురించి నేను ఐ విల్ టెల్ వన్ మోర్. ఇంకొక అవకాశం వచ్చినప్పుడు నేను మళ్ళీ చెప్తాను. హీఈస్ మచ్ మోర్ డిసిప్లైన్ దాన్ మీ, దాన్ ఫర్ దట్ అది మ్యాటర్ ఎనీ పర్సన్. వీడియోస్ చూసాను సార్. ఇంతకు ముందు కూడా మీరు పొద్దున్నే 4 గంటలకే లేచి చదవడం గాని, మీ ఫాదర్ అవును. వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఆ చదివించడం గాని, నేను చాలా సార్లు వీడియోస్ చూసాను. బట్ లైవ్ గా మీరు చెప్తుంటే అదే ఆ ఈ ఫోటో కూడా చూసాను సార్ సమ్వేర్. మా నాన్నగారు, మా నాన్నగారు. సో ఐ గెస్ రైట్, హిస్ విల్ నేమ్ ఇస్ టాక్ అబౌట్ శివప్రసాద్, దట్. రైట్? శివరామకృష్ణ ప్రసాద్ గారు. రామకృష్ణ. థ్యాంక్ యూ రైట్, సార్. విల్ టాక్ ఇన్ ద డేస్ టు కమ్. ఇంకా నవీన్ రెడ్డి గారు చెప్పండి, తర్వాత కవిత గారు చెప్పండి. ఎస్ సార్, మీ స్టోరీ నిదర్శనం ఏంటంటే మనిషిగా ప్రతి ఒక్కరు ఏదైనా సాధించవచ్చు అనుకోవాలి. సంకల్పం గట్టిగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. దీంట్లో ఆ, భగవంతుడు మీకు మీ తండ్రి గారు పైనుంచి ఆశీర్వాదాలు ఇస్తున్నాడు, మోటివేట్ గా ఇస్తూ ఉన్నారు. వారి యొక్క అభిప్రాయం మేరకే మీరు చాలా ఈజీగా ఇది చేశారు సార్. దీన్ని బట్టి మనకు ఏం తెలుస్తుందంటే మా సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ చేసుకోవడం అనేది మన చేతిలో ఉంది. మీరు ఏ విధంగా చేసుకుంటున్నారో ఒకసారి మన మిత్రులందరూ గమనించుకోవాలి. ఇవన్నీ మనకు గతంలో చెప్పేవారు లేరు సార్. మేము 90s నుంచి మేము 2010 వరకు 2000 వరకు ఇవన్నీ చదివినప్పుడు ఇవన్నీ చెప్పేవాళ్ళు లేరు. కానీ ప్రస్తుత కాలంలో ఇవన్నీ చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే యూత్ కు ఇవన్నీ పడట్లేదు. ఎవరైతే వీటిని పట్టుకుంటున్నారో వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. అవును. ఇవన్నీ ఆ, ఆ, మాకు మీరు దొరకడం చాలా అదృష్టం సార్. ఎందుకంటే మేము కూడా మా నెక్స్ట్ తరానికి అందించే అవకాశం కూడా ఆ భగవంతుడు మాకు కల్పించాడనే ఉద్దేశంతోనే ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్. మీరు నాకు దొరకడం, ఐ ఫీల్ ఇట్ ఈస్ ఈక్వల్లీ, ఐఎమ్ ఆల్సో ఈక్వల్లీ హ్యాపీయర్. సో థ్యాంక్ యూ సార్. మనము బిఫోర్ ఐ ఫర్గెట్, మనం నిన్న అనుకున్నాము రోజర్ బెనిస్టర్ గురించి అనుకున్నాము. రోజర్ బెనిస్టర్ గురించి చదువుకోవాలి, తెలుసుకోవాలి. రేపు రోజర్ బెనిస్టర్ గురించి ఆ, చెప్పుకుందాము. అండ్ ఈ 1201, 1226, దీస్ ఆర్ ఓన్లీ స్మాల్ మార్క్స్. ఇప్పుడు రేపొద్దున ఎవరైనా గట్టిగా చదివితే ఆ, దానికంటే ఒక 10 మార్కులు రావచ్చేమో. దిస్ ఇస్ ఓన్లీ ఒక ప్రతీకాత్మకంగా మనం దాన్ని అలానే చూడాలి. ఇవి ఏంటంటే రికార్డులు చెరిపేస్తే చెరిగిపోతాయి. అఫ్ కోర్స్ అవి, కానీ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఈస్ ఐ నెవర్ ఆల్వేస్ టేక్ ప్రైడ్. ఇదిగో 1226 మార్కులు వచ్చాయి, ఈ టాప్ మోస్ట్ మార్క్స్ అనే దానికంటే నేను ఎప్పుడు చెప్పడానికి ఇబ్బంది పడతా ఉంటాను. ఇదిగో అదే సేమ్ మనిషికి 230, 240 రావాల్సిన ఇంటర్వ్యూ మార్కులు 150 వచ్చాయి. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ మార్క్స్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీ అదర్ థింగ్, ఇట్ ఈస్ అబౌట్ యాటిట్యూడ్. ఇట్స్ హౌ యు కండిషన్ యువర్ సబ్ కాన్షియస్. మనం ఇందాక అనుకున్నాం కదా, మనిషి ఏది అనుకుంటే అది సాధించగలడు అని దానికి అఫ్ కోర్స్ దాని డిసిప్లిన్ కావాలి, దానికి మంచి క్యారెక్టర్ కావాలి, దానికి మంచి డెడికేషన్ కావాలి, ఆ మంచి రీసోర్సెస్ కావాలి. వీటిల్లో ఏవి లేకపోయినా బహుశా విల్ అగైన్ ఫాల్ బ్యాక్. సో దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. మన మైండ్ కి మనం ఏమి చెప్పుకుంటున్నాము అనే దాన్ని బట్టి మనము ఇప్పుడు ఉన్న పొజిషన్ ఆధారపడి ఉంటుంది. మన కండిషన్స్ మనల్ని వెనక్కి లాగుతుండొచ్చు, అయినా సరే మన మైండ్ లో మనం విన్నర్, నేను ఇది తీరవలసిందే అని మనం ఏం చెప్పుకుంటున్నాము. మనమందరం మనమందరం ఈ సొసైటీలో ఈ పొజిషన్స్ లో సామాజికంగా మనం మన లెవెల్ ఇంత ఈ మెట్టు వరకు వచ్చాం, లేకపోతే ఈ మెట్టు వరకు ఎక్కగలం, ఈ మెట్టు వరకు, లేకపోతే అధఃపాతాళంలో ఉన్నాము. వీటన్నింటికి ఏంటి కారణం అని అంటే మన ఫస్ట్ క్లాస్ గుర్తు తెచ్చుకోండి. సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రతి ఒక్కళ్ళకి ఉన్న టైం ఒకటే, ప్రతి ఒక్కళ్ళు మనం అందరం సమానంగా పుట్టాము. సరిగ్గా యూజ్ చేసే ఈ బ్రెయిన్ ని సరిగ్గా యూజ్ చేస్తే మనము ఏ ఏ ఏ పెట్రోల్ పంపులో కార్మికుడిగా పనిచేసే వాళ్ళు కూడా నెక్స్ట్ టైం దే కెన్ బికమ్ అంబానీస్.
చాయ్ అమ్ముకునే వాళ్ళు ప్రధానమంత్రి కాగలరు, పేపర్ బాయ్ ప్రెసిడెంట్ కాగలరు. ఇదంతా ఎందుకు? ప్రోగ్రామింగ్ అవర్ మైండ్, ప్రోగ్రామింగ్ అవర్ సబ్ కాన్షియస్. మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు, రైట్? సో కవిత గారు వారి ఒక్క మాట వినేసి మనం విల్ ఎండ్ ద డే. టుమారో మనం క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. కవిత గారు చెప్పండి. Yes, sir. Actually, I've listened all the story before also, but I'm really so sorry for your father, sir. ఆ ఒక్క విషయం నేను మీకు చెప్పాలనుకున్నాను కాబట్టి నేను హెల్ప్ చేశాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ స్టోరీలన్నీ వినేసాను, ఇవన్నీ లైవ్ క్లాసెస్ లో నేను స్టేజ్ పైన మీరు మాట్లాడడం కూడా విన్నాను. కాకపోతే నా సారీ మీ వరకు రావాలనేది నా ఉద్దేశం. ఐఎమ్ సో సారీ, బట్ దట్ ఈస్ ఆల్సో ఫర్ గుడ్. Okay, sir. That's it. Thank you. Thank you very much. Thanks a lot. So I love you all. In fact, we all love you so much. Manamu will meet tomorrow. Sundari garu, you wanted to say something? లేదు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇన్స్పైర్ అవ్వడానికి మీరు అంటే మార్నింగ్ లేవగానే మాకు వేరే ఇది అక్కర్లేదు, నిజం చెప్తున్నాను. ఎవ్రీ డే మీ మాట వింటే చాలు, అంటే ఒక ఇన్స్పిరేషన్ ఆటోమేటిక్గా మాకు వస్తున్నది. అండ్ మీరు మంచి రూట్లలో బాగా మాకు అంటే పుణ్యక్షేత్రాలు తిప్పుతారు కదా, అలాగా మా లైఫ్ని తీసుకెళ్ళే ఒక మంచి పాత్ డ్రైవర్ అయ్యేందుకు చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు. అదే వీఆర్ అంటే మేము చాలా బ్లెస్డ్ అట్ దిస్ ఏజ్ ఆల్సో. నేను ఇంత ఇన్స్పైర్ అయ్యి ఈరోజు నాకు కూడా గుడ్ న్యూస్ వస్తే షేర్ చేసుకుందాము రేపటికి అని ఉంది. మీరు చెప్పిన పద్ధతిలో గోల్ చేసుకున్నాను ఒక పని చెయ్యాలని. అది ఈ రోజు ఏమవుతుందో రిజల్ట్ వస్తే రేపు షూర్గా నేను షేర్ చేస్తాను. All the best, all the best. We wish you all the best. Thank you. All of us as a family, we wish you all the best. Sarena, 6:48 అయింది. We'll meet tomorrow. ఎవరైతే మాట్లాడారు? Thank you, sir. Thank you, sir. Thank you so much. Congratulations, sir. Thank you, sir. Thank you so much, sir. Thank you.